అది వచ్చిన తెలియాలి. ఆలోచన వచ్చిన ఆలోచన అమలు చేయడం ద్వారా మారుతాయి సార్. దాని ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి వచ్చిన ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలి. అదే ఆలోచనలే మంచి రావాలంటే ఎట్లా? గుడ్ మార్నింగ్ సార్. మన లక్ష్యం గోల్ ని సెట్ చేసుకుంటే దాన్ని పాజిటివ్ గా ఒక డైరెక్షన్ అనేది ఇస్తే మన ఆలోచనలు అనేది మారుతాయి. ఓ గోల్ పెట్టుకుంటే నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలు అనేవి మారతాయి. వెరీ గుడ్. ఇంకా యాక్చువల్లీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మనకి ఆలోచనలు అలల్లాగా వస్తా ఉంటాయి అన్నమాట. ఒక మనిషికి రోజుకి వచ్చేటప్పటికి 6,000 ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అంట. బట్ అందులో మనం ఫోకస్ చేయాలి. దేని గురించి చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు రెండు వస్తానే ఉంటాయి. బట్ మనం ఫోకస్ చేయాలి దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది. దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే, మంచిననే దాని మీద ధ్యాస పెట్టగలిగితే వాటికి సంబంధించినవే జరుగుతాయి అనేది నేను చదివాను సార్. ఇంకా ఇప్పుడు మీకు అక్కడ నిర్మలమైన మనసు ఉండాలి అని ఇచ్చాడు, అవునా? నిర్మలమైన మనసు మీకు ఎలా వస్తుంది? నిర్మలమైన మనసు మీకు ఎలాగొస్తుంది? మంచి ఆలోచనల వల్ల వస్తుంది సార్. స్పిరిచువల్ గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నిర్మలమైన మనసు అనేది వస్తుంది. రైట్. స్పిరిచువల్ కనెక్షన్ ఉంటే నిర్మలమైన మనసు అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇలానే, మీరు పాయింట్ టు పాయింట్ చదివి ఇక్కడ ఏమి తెలియజేస్తున్నాడు, నాకు ఏమి తెలిసింది, నేను ఎలా దీన్ని పొందాలి, ఎలా నేను ముందుకెళ్ళాలి, ఈ రకమైన థింకింగ్ మీకు లేదనుకోండి, అలా ఆలోచించే స్వభావం మీలో లేదనుకోండి, ఓకే, జంతువుకి మనిషికి ఏంటండి తేడా? జంతు స్వభావాన్ని వదిలేయాలని చెప్పాడు, అవునా? జంతువులు చేయలేనిది మనిషి చేయగలిగేది ఏంటది? మంచి చెడు ఆలోచించడం మనిషి చేయగలిగింది. మంచి చెడు ఆలోచించడం మనిషి చేయగలడు, క్రియేటివిటీని పెంచుకోగలడు, అవునా కదా? రైట్. సో మనిషి ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటనని కంట్రోల్ చేయగలడు. జంతువులు చేయగలుగుతాయా? చేయలేవు. మనిషి జూమును కనిపెట్టగలడు, జంతువు కనిపెడద్దా? మనిషి విమానాన్ని నడపగలడు, జంతువు నడపగలుగుతుందా? మనిషి అంతరిక్షంలోకి వెళ్ళి రాగలడు, జంతువు వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు, అవునా కదా? సో ఇప్పుడు అక్కడ మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు కదా, అవునా? ఏం చెప్పాడు మీకు? అది మళ్ళీ ఒకసారి చదవండి. సాక్రిఫైస్ గురించి ఒకటి చెప్పాడు కదా. త్యాగం లేకుండా ఏమి వృద్ధి ఉండదు, దేనిని సాధించలేము. రైట్. అదే, ఏం త్యాగం చేయాలి? దానికి కిందే ఉంది సార్. మళ్ళీ మనిషి ప్రాపంచిక విషయాలలో కూడా అతను ఎంతవరకు అయితే తన గందరగోళమైన జంతు ప్రవృత్తులను వదిలించుకొని త్యాగం చేసి మనస్సును అవసరమైన వ్యూహాలపై లగ్నం చేసి తన స్వశక్తిపై ఆధారపడి తన నిర్ణయాన్ని శక్తివంతం చేసుకుంటాడు, అంతే పరిమాణంలో విజయం సాధిస్తాడు. రైట్. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది అదే, ఏమి త్యాగం చేయాలి అది కూడా తెలియాలి మీకు. అర్థమవుతుందా? రైట్. సో ఇవి అలా మీకు మీరుగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు ఎలా ఆలోచించాలో చెప్తున్నా. మీరు బుక్ చదివారు, బుక్ చదివిన తర్వాత మీరు ఆలోచించాల్సింది ఎలా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఆలోచిస్తున్నారు, అది మీరు సొంతగా చేయాలి.
అంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేనేం తెలుసుకోవాలి, ఏం చేయాలి అనేదంతా కూడా మీరు ఆలోచించుకోవాలి. సాగర్, నువ్వు రికార్డ్ చేస్తున్నావా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, అతను అంటే ముందు చాప్టర్ లో చెప్తాడు కావచ్చు మీకు. ఓకే, మనిషికి గొప్ప గొప్ప ఆలోచనలు తన అంతటా తనకే పుట్టవు. అర్థమైందా? దానికి కూడా అగైన్ కావాల్సింది స్పిరిచువల్ కనెక్షనే. ఓకే, మీకు బైబిల్లో రాజులు ఉంటారనమాట. దావీదు అనే వ్యక్తి మహారాజు. దావీదు మహారాజుకి ఇంకో కొడుకు ఉంటాడు, సొలొమోన్ అని. సలోమన్ మహారాజ్ అనమాట. సాల్మన్ అంటారు. మీకు మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతాయి స్టోరీలు. బైబిల్ మొత్తం మీద ఉన్నటువంటి రాజులందరిలో జ్ఞానవంతుడు ఎవరు అని అంటే సలోమన్ మహారాజ్. అర్థమవుతుందా? దేవుడు ప్రత్యక్షమై సలోమన్ మహారాజుని అడుగుతాడు, నువ్వు నాకు బాగా ఇష్టమైన వ్యక్తివి, నేను ఎలా ఉండాలని నీకు గైడెన్స్ ఇస్తున్నాను, నువ్వు అలాగ ఉంటున్నావు, కాబట్టి నేను నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏమి కావాలో కోరుకోమంటాడు. నీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. కోరుకోమని అడిగితే అప్పుడు సలోమాన్ మహారాజ్ అంటాడు, మీరు నన్ను అడిగినందుకు మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలని. ఇప్పుడు నాకు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చావు, ఇంతమంది ప్రజల్ని ఇచ్చావు, వీళ్ళందరినీ నేను బాగా పరిపాలించాలి అని అంటే తప్పనిసరిగా నాకు జ్ఞానం అవసరం. కాబట్టి సమయ స్ఫూర్తితో ఎప్పుడు ఎలా నేను ఆలోచించి ముందడుగు వెయ్యాలో అది నాకు అనుగ్రహించు, ఆ శక్తిని నాకు ఇవ్వు, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు, అది చాలు నాకు, నువ్వు ఇచ్చిన ఆ జ్ఞానంతో నేను అన్ని చేయగలుగుతాను అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవుడు సంతోషించి చెప్తాడు అనమాట, నువ్వు ఐశ్వర్యం అడుగుతావేమో అనుకున్నాను, అది నువ్వు అడగల, అయినా నేను నీకు ఇస్తా. నువ్వు బలాన్ని అడుగుతావు అనుకున్నావేమో, అడగల, అయినా నేను నీకు బలాన్ని ఇస్తా. నీకు ధైర్యాన్ని అడుగుతావేమో అనుకున్నా, అడగలేవు, అయినా నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఓకే, ఎందుకని అంటే నీకు లాభం చేకూరుతుందేమో అన్న ఏది నువ్వు అడగలేదు, కానీ నీ ప్రజల్ని బాగా పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం, అంటే నీ ఆలోచన అంతా కూడా ప్రజలను బాగా ఎలా ముందుకు నడపాలి అనేటువంటిదే నిండిపోయింది. కాబట్టి నీ మనసు నిండా నువ్వు అడగకపోయినా అవన్నీ ఇస్తున్నా, దాంతో పాటు నీ జ్ఞానం ఇస్తున్నా అని చెప్తాడు. అర్థమవుతుందా? సొలొమోన్ మహారాజు ఎలా ప్రేయర్ చేస్తాడంటే దేవుడికి లేచిన తర్వాత, నాకు గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వు, నేను గొప్పగా ఆలోచించగలిగే శక్తినివ్వు, నువ్వు ఇచ్చిన ఆలోచనలు నేను గ్రహించగలిగే మనసునివ్వు, అదే విధంగా ఆ ఆలోచనని నేను అమలుపరచగలిగే బలాన్ని ఇవ్వు, ఆ ఆలోచన అమలుపరిచేటప్పుడు నాకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవసరమైన తెలివినివ్వు. ఇదే అడుగుతాడు అతను, ఇలాగే ప్రార్థన చేస్తాడన్నమాట. అర్థమవుతుందా? మనుషులందరికీ మంచి ఆలోచనలే వస్తాయి, అందరూ దాన్ని గ్రహిస్తారా? గ్రహించరు. గ్రహించిన వాళ్ళందరూ అమలుపరుస్తారా? అమలుపరచరు. ఎందుకనంటే ఆలోచన అమలు పరిచేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు ఎదురైతే నేను ముందుకెళ్ళలేనేమో అని భయం. అంటే వచ్చిన ఆలోచనని అమలు పరిచి ముందుకు తీసుకుని పోవాలి అని అంటే దానికి ధైర్యం కావాలి. కొన్ని ఇష్టమైన వాటిని వదిలేయాలి, కొన్ని కష్టమైన వాటిని స్వీకరించాలి తప్పనిసరిగా. అది చేయగలగాలి. అలా చేయగలిగిన వ్యక్తులకే మీకు సాధ్యమవుతుంది అలాగ చేయడం అంతా కూడా. అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ ఏంటి అని అంటే, మీరు ప్రేయర్ చేసుకునేటప్పుడు కూడా మీరు కూడా ఇలాగే చేయాలి. నాకు గొప్ప ఆలోచనలు, ఇప్పుడు నేను ఈ గోల్ పెట్టుకున్నాను, ఈ గోల్ రీచ్ కావాలి అని అంటే నేను ఏం చేయాలో నాకు గొప్ప ఆలోచన, ఆ ఆలోచన నేను అమలుపరచగలిగే శక్తి నువ్వు. అమలు పరిచేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే వాటిని నేను
అధిగమించి ముందుకెళ్ళేటువంటి జ్ఞానాన్ని ఈ విధంగానే ఉండాలి. ఆ విధమైన మనస్తత్వం మనకి ఉండాలి తప్పనిసరిగా. అలాగే ఇలా ఎప్పుడు చేయాలి? రోజులో ఒక్కసారేనా? ప్రేయర్ చేయడం అంటే ఏదో ఉదయం పూట చేస్తారు, మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు ఆ ఆ విధమైన ఆలోచన ఉండదు. అర్థమవుతుందా మీకు? రైట్. అది అనుక్షణం ఇలాగే ఉండాలి ఆలోచన. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. మీకు ఏదైనా ఒక ఏ విధమైన ఆలోచన పాలుపోకుండా, ఓకే, ఏం చేయాలో తెలియకుండా ఒక రకమైన గందరగోళం మీ మనసులో ఉంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే పైన ఉన్న దేవుడితో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు, నేను ఎలా ముందుకెళ్లాలో చెప్పు. ఓకే, లేదా నాలో ఉన్న ఈ గందరగోళాన్ని తీసేయి, నేను స్పష్టంగా ముందుకెళ్ళగలిగేటట్టు చూడు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని మీ లోపల ఉన్న దేవుడితో మీరు అనుక్షణం కనెక్ట్ అవ్వాలి. చాలా మంది ఏంటంటే ఏమీ తెలియనప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు పక్కింటోళ్ళనో ఎదురింటోళ్ళనో ఫ్రెండ్కో కాల్ చేయాలని అనుకుంటారు. కానీ అత్యంత సులభమైన పని ఏంటో తెలుసా? మీ లోపటే ఉన్న దేవుడిని పిలవడం. ఇప్పుడు దేవుడు ఆలయం ఏంటి? మీరు హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, ముస్లిం అవ్వండి, దేవుడు ఎక్కడున్నాడని చెప్తున్నాయి అన్ని? మన హృదయం. దేవుడు ఆలయం మనిషి హృదయం. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆలయం ఏంటి? మనిషి యొక్క హృదయమే దేవుడు ఆలయం. మరి నీకంటే బలమైన వాడు, నువ్వు అనుకునే పని అతి సులభంగా చేయగలిగిన వాడు, అలా చేయడానికి నీకు సహాయం చేసే వ్యక్తి, ₹1 డబ్బులు తీసుకోకుండా నీ లోపల ఉన్న వ్యక్తితో నువ్వు అనుక్షణము కలవడానికి ఏంటి ఇబ్బంది? దేవుడా నాకు ఒక ఆలోచన, దేవుడా నాకు ఒక బలాన్ని, దేవుడా నేను ఎలా ముందుకెళ్లాలో నాకు చెప్పు. ఇలాగని మీరు మాట్లాడడానికి వచ్చే ఇబ్బంది ఏముంది? ఏమన్నా ఉంటుందా? అది ఒక అలవాటుగా చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు మీరు ఫోన్ తీసుకుని ఫోన్ కాల్స్ చేయాలనుకున్నారు కదా. ఫోన్ కాల్స్ చేసే ముందు మీరు ఎలా అనుకోండి, నేను ఇదే ప్రాక్టీస్ చేస్తాను. నేనేం చేస్తానంటే, నేను ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నప్పుడు నేను చేసే పని ఏంటంటే, ఇప్పుడు నేను ఫోన్ కాల్స్ చేయాలనుకుంటున్నాను, ఓకే, నేను కాల్ చేసిన ప్రతి వ్యక్తి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేటట్టు చూడు. రైట్. అతనికి ఏం కావాలో నేను అడిగి తెలుసుకునేటట్టు నాకు ఆలోచన, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకునేటట్టు అతని హృదయాన్ని రెడీ చేయి. అల్టిమేట్ గా నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో అది పని సక్సెస్ అయ్యేటట్టు చూడు అని మనసులోనే అనుకుంటా. మనసులోనే అనుకుని ఆ పని చేస్తా. అర్థమవుతుందా మీకు? రైట్. సో దేవుడు లక్షణం ఏంటి? మీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు, ఎదుటి వాళ్ళలో ఉన్న దేవుడు, ఎక్కడ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళైనా ఒకటే, యూనిఫామ్. అవునా కాదా? హృదయాలని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది అని అంటే దేవుడికే ఉంది. ఎదుటి వ్యక్తి మైండ్ సెట్ ని మీరు అనుకునే విధంగా రెడీ చేసి ఉంచగలిగేటువంటి బలమైన వ్యక్తి ఎవరంటే దేవుడే. అర్థమవుతుందా మీకు? రైట్. సో అదే సీక్రెట్. ఆ సీక్రెట్ మీకు తెలియాలి. సో అంటే అనుక్షణం, ప్రతి క్షణం మీ హృదయం ఎలా పరితపిస్తూ ఉండాలి అని అంటే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఏదైనా ఆలోచన ఆ విధమైన కనెక్టివిటీ మీకు మీ లోపల ఉన్నటువంటి ఒక బలమైన శక్తితోటి రావాలి. అలాగే ఏదైనా మంచి జరిగింది అనుకోండి, థ్యాంక్ యూ గాడ్. ఏదైనా మీకు ఆనందకరమైన జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్ గా థ్యాంక్ యూ గాడ్ అనేది రావాలి. అర్థమవుతుంది మీకు? దేవుడి ఇన్విటేషన్ ఏంటో తెలుసా మనుషులకి? దేవుడు కూడా మనుషుల్ని ఇన్వైట్ చేస్తున్నాడు, తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలిస్తే ఇది దేవుడి ఇన్విటేషన్ ఏంటంటే, ప్రతి వ్యక్తికి, మీరు ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిందే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తరపున నేను పనిచేస్తాను, నాకు నువ్వు ఛాన్స్ ఇయ్యి. ఓకే, నువ్వు గందరగోళపడకు, గందరగోళాన్ని సృష్టించుకోకు. రైట్. సో నీకే ఇరుకున్నా, నీకే ఇబ్బంది ఉన్నా, నీకు ఎలాంటి అవసరం ఉన్నా నా దగ్గరికి రా.
నేను నీకు నీ తరపున నేను పనిచేస్తాను, నీకు నేను విశ్రాంతినిస్తా. ఓకే, సో మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందామని అడుగుతున్నాడు, సింపుల్ గా చెప్పాలంటే. అర్థమవుతుందా మీకు? రైట్. అంటే ఆ రకమైన సంబంధ బాంధవ్యాలు దేవుడితో కలిగినటువంటి వ్యక్తులు మనసు నిర్మలంగా ఉంటది. ఇప్పుడు మీరు డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? సీట్ లో కూర్చున్న వ్యక్తిని నేనే గాని ఈ బండికి యాక్సిడెంట్ అవ్వకుండా నడిపే వ్యక్తి నువ్వే. నేను జస్ట్ నిమిత్త మాత్రం, డ్రైవ్ చేసేది నువ్వే. కాబట్టి ఈ బండిని సేఫ్ గా నువ్వు తీసుకెళ్తావు. థ్యాంక్ యూ గాడ్ అని సీట్ లో కూర్చోండి. మీకు ఎలాంటి భయంకరమైన సంఘటన అయినా ఎదురవనివ్వండి, అది మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. ఎందుకనంటే యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడపగలగల సక్సెస్ఫుల్ పర్సన్ దేవుడే కదా. సో అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. ఇది మొదటిది. ఓకే, రెండవది, మీరు గొప్ప గొప్ప లీడర్లను అందరినీ చూడండి. లీడర్లు అందరూ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అని అంటే, వాళ్ళు ఇచ్చే ఒకే ఒక ఆన్సర్, ఉప్పర్ భావాన్ హై నీచే హమ్ హై అంటాడు. అవునా? సో ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం ఎట్లా, నిర్మలంగా ఉండడం ఎట్లా, మనసులో ఎలాంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా, నేను చేపట్టిన పని ఖచ్చితంగా అయ్యి తీరుతుంది, సో దీన్ని నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాను అనేటువంటి ధైర్యం మీకు ఎలా వస్తుంది? నేను మీకు ఇప్పుడు ముగ్గురు లీడర్ల గురించి చెప్తాను. మీ కంటి మోడీ గారిని చూడండి, ప్రైమ్ మినిస్టర్ గారిని. ఆయన ప్రసంగాలు మీరు వినండి. అతను ఏం చెప్తాడు? ఉప్పర్ భగవాన్ హై నీచే హమ్ హై అని చెప్తా ఉంటాడు. మీకు హిందీలో బాగా వినండి మీరు ఎక్కువ సార్లు. ఓకేనా? మీకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తాను నేను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ స్పీచ్ అయినా మీరు వినండి, ఎనీ స్పీచ్ మీరు వినండి. ఏం చెప్తాడు? పైన దేవుడు ఉన్నాడు, కింద మీరున్నారు. ఓకే, ఇంకా నాకేంటి భయం అంటాడు. అంటే ఏంటి? దాని విశ్వాసాన్ని అంత గట్టిగా ప్రకటిస్తూ ఉంటాడు. అవునా? మనుషుల హృదయాల్లో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. మళ్ళీ పైన దేవుడే ఉన్నాడు, కింద దేవుడే ఉన్నాడు. రైట్. అలాంటప్పుడు నాకేంటి భయం అని చెప్పి అదే పనిగా ప్రకటిస్తూ ఉంటాడు. మీరు చూసుకోండి. అందుకనే వాళ్ళు అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీకు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగితే, ఆ ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు ఆయన, విలేకరు అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి అంటే, మీ లోపల కూడా ఆందోళన వస్తుంది కదా, మీ లోపల కూడా భయం వస్తుంది కదా, ఆ భయాన్ని ఆందోళనని మీరు ఎలా జయిస్తారు అని అడిగితే ఆయన చెప్పే ఒకటే ఒక మాట ఏంటంటే, నేను ప్రేయర్ చేస్తాను. అర్థమవుతుందా? సో మనసు నిర్మలంగా ఎప్పుడు ఉంటదంటే, నాకు ఇంకొకరు తోడున్నారు, నేను చేసేది అవుతుంది, నాకు తోడున్న వ్యక్తి నేను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా, అడిగిన దాన్ని అడిగినట్టుగా జరగడం అనే దాన్ని చూడగలిగిన వ్యక్తి, అలా జరిగించగల వ్యక్తి నా పక్కన ఉన్నాడు అనేదాన్ని అనుక్షణం మనసు లోపట నమ్మిన వాళ్ళకి ప్రశాంతత అనేది వస్తుంది. అర్థమవుతుందా మీకు? రైట్. సో మిమ్మల్ని మీరు ఆ రకంగా ప్రశాంతంగా తయారు చేసుకోవాలి అని అంటే, మీరు ఇలాంటి ప్రాక్టీసెస్ ఖచ్చితంగా చేయాలి, చేసి తీరాలి. అప్పుడే మీకు తప్పనిసరిగా ప్రశాంతత అనేది వస్తుంది. అర్థమవుతుందా మీకు? సో అంటే మీ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి అని అంటే, దేవుడితోటి తప్పనిసరిగా ఒక ఫ్రెండ్ లాగానే ఉండాలి. అనుక్షణం మీరు కనెక్ట్ అయి ఉండాలి. సో మీ మీ మనసు ఎప్పుడూ కూడా ఒక బలమైన శక్తితోటి అనుసంధానం అయి ఉండాలి, కలిసి ఉండాలి మీకు. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మీకు ఇంకొక లీడర్ గురించి చెప్తాను. ఎవరైనా జీసస్ క్రైస్ట్ గురించి నేను చెప్తాను. ఏంటది? మీకు చాలా మందికి జీసస్ క్రైస్ట్ ని సిలువేసిన వృత్తాంతం అంతా కూడా మీరు వింటూ ఉంటారు. అవునా? వాళ్ళు మొత్తం కొరడాలతో కొడతారు, ఓకే, భుజం మీద సిలువను పెడతారు, కొండ మీదకి నడుస్తా ఉంటే ఉమ్ములేస్తారు. ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో అతని మీద జరుగుతున్నాయి అటాక్. అవునా? సో మరి సిలువు మీద పెట్టినప్పుడు, మేకులు కొట్టినప్పుడు, అవన్నీ జరిగిన తర్వాత అక్కడ కొన్ని మాటలు రాసుంటాయి. ఏంటది?
తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని అంటాడు. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి? నీ మీద అన్ని ప్రతికూల ప్రభావాలు పనిచేస్తున్నాయి, నిన్నెవరు కొట్టట్లే, నిన్నెవరు తిట్టట్లే, అవునా? నీ మీద ఎవరు బండరాళ్ళు ఏమి వేయడంలే, అవునా? అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ మాట అనడానికి ఎంత ప్రశాంతమైన హృదయం ఉండాలి. ఎలా వచ్చింది ఆ ప్రశాంతత? ఇప్పుడు అది ఇంపార్టెంట్. మనకు ఎలా వచ్చింది అని అంటే అక్కడే మీకు ఇలా కూడా రాసి ఉంటది, మీరు చూడండి. ఏమని ఉంటది అని అంటే, తండ్రి తండ్రి నన్ను ఎందుకు చెయ్యి వదిలేస్తున్నావు, ఓకే, నీ ముఖం ఎందుకు దాస్తున్నావు అని అంటాడు, అవునా? ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎవరితో చేస్తున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని అంటున్నాడు. అంటే ఇంకొక మనిషితో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? తండ్రి తండ్రి నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు నాకు కనపడడం లే, నీ ముఖం నాకు కనపడడం లే, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే బయట జరుగుతున్నదేమో, బయట ప్రపంచం మొత్తం ప్రజలందరూ చూస్తున్నదేమో కొట్టడం, తిట్టడం, రక్తము మొయ్యడం. మనిషి వైపు నుంచి ఆలోచిస్తేనేమో భయంకరమైన సంఘటన అంతా జరుగుతూ ఉంది. కానీ అతని మనసు ఎక్కడుంది ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు? తండ్రి అయిన దేవుడి దగ్గర ఉంది. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? తన మెంటర్తో మాట్లాడుతున్నాడు. తనకు ఒక ఇన్విజిబుల్ మెంటర్ ఉన్నాడు. నేను ఎందుకు వచ్చాను అని అంటే నా తండ్రి ఏం చెప్తున్నాడు దాన్ని నేను ఇక్కడ అమలు పరచడానికి వచ్చాను, నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను రాలేదు అని చెప్తాడు జ్ఞానులకి. అంటే దాని అర్థం ఏంటి? నన్ను పంపించిన వాడికి ఎందుకు పంపాడో తెలుసు, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ ఎలా చేయాలో అతనికి తెలుసు, అతని తరపున నేను వచ్చి పనిని చేస్తున్నాను, కాబట్టి నేను దేన్నైనా భరించగలను, దేన్నైనా దాటి ముందుకెళ్ళగలను అని చెప్తాడు. అంటే అనుక్షణము ఎవరిని అడుగుతున్నాడు? తనకి గైడెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. సో ఆ సందర్భంలో ఈ దేవుడు కూడా అనుకుని ఉంటాడు, అంటే ఇతను పడుతున్న బాధను చూసి పాపం చెలించిపోయి ముఖం వెనక్కి తిప్పుకుని ఉండుండొచ్చు. అందుకనే ఇతనికి తెలిసిపోతుంది, నన్ను నువ్వు చూడడం లేదు, నీ ముఖం నాకు కనపడడం లేదు, నాకు ఒకసారి నువ్వు కనపడు అని చెప్పి ఆ కనపడినటువంటి శక్తితోటి మాట్లాడుతున్నాడు అనమాట, దేవుడితోటి మాట్లాడుతున్నాడు. మనసు కనెక్షను అక్కడ ఉంది, దేవుడి దగ్గర ఉంది. అందుకే ఈ చుట్టూ జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటన ఏది కూడా అతని మనసుని బాధ పెట్టలేదు. అందుకని అలాంటి సందర్భంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? సో మనసు నిశ్చలంగా ఉండడం అంటే అదే. ఇప్పుడు నేను మీకు ముగ్గురు లీడర్ల గురించి చెప్పాను, ప్రధానమంత్రి గారి గురించి చెప్పా, ముఖ్యమంత్రి గారి గురించి చెప్పా, జీసస్ క్రైస్ట్ గురించి చెప్పా. ఈ ముగ్గురు లీడర్లలో ఉన్న లక్షణాలను మీరు చూడండి, అవునా కదా? సో అంటే ఏంటంటే అనుక్షణము, ఓకే, అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీకు మనసు ప్రశాంతత అనేది వచ్చేస్తుంది. రెండోది, మీరు చేసే పని కూడా 100% సక్సెస్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు ఎప్పుడు కూడా 3 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి మనుషుల ద్వారా పనిచేస్తాడు. ఇప్పుడు మీకు ఏదన్నా హెల్ప్ కావాలనుకోండి, ఆ సమయంలో మీ కోచ్ మీకు కాల్ చేయొచ్చు, అవునా? లేదా మీరే ఆయనకు కాల్ చేయొచ్చు, లేదా మీరు ఒక ఆడియో వినొచ్చు, లేదా మీరు ఒక బుక్ చదవచ్చు. ఇది అంతా కూడా జరుగుతుంది, అవునా? అంటే దేవుడు చేసే కార్యక్రమం అలాగే ఉంటది. అంటే ఆలోచన ఇస్తాడు, మీరు ఆటోమేటిక్ గా అనుకోకుండా దాన్ని ఆన్ చేస్తారు, అందులో నుంచి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ పని చేసేది ఎవరంటే దేవుడే. అర్థమవుతుంది? మనుషుల ద్వారా పని చేస్తాడు. తర్వాత ఏంటంటే అంతకంటే ముందు సక్సెస్ అయిన వ్యక్తులు రాసినటువంటి వాక్యాల ద్వారా పనిచేస్తాడు. అంటే మీరు పుస్తకాలు చదువుతున్నారు అనుకోండి, ఆ పుస్తకాన్ని ఎవరో ఎప్పుడో దేవుడు చేసిన కార్యక్రమాలు, వాళ్ళ సక్సెస్, వాటిలన్నిటి గురించి ఇప్పుడు మీరు ఈ బుక్ చదువుతున్నారు, మనిషి అలా అలా చూస్తే అలా అనే బుక్ చదువుతున్నారు, అవునా? ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో ఆయనకు తెలియదు. కానీ అతని అనుభవాన్ని అంతటినీ కూడా పుస్తకం రూపంలో రాశాడు, అవునా?
ఆ రాసిన దాన్ని ఇప్పుడు చదువుకుని దాంట్లో ఉన్న పద్ధతులను మనం అనుసరించాలని చెప్పి మనం ఇన్స్పైర్ అవుతున్నాం, చేస్తున్నాం, మార్చుకోవాలని చూస్తున్నాం. అవునా? అలా బుక్కుల ద్వారా పనిచేస్తాడు మీకు. నెక్స్ట్ ఏంటంటే అసోసియేషన్ ద్వారా పనిచేస్తాడు. ఇందాక మీకు చెప్పే కదా, కోచ్, మెంటర్, ఆడియోలు, మీటింగ్లు, వీటి ద్వారా పనిచేస్తుంటాడు. అలా అన్నమాట. రైట్? అయితే మీరు తప్పనిసరిగా ఇలాంటి ఆలోచనలే కలిగి ఉండాలి. అంటే నాకు దావీదు అడుగుతాడు అనమాట, దేవుడిని ఏమని అడుగుతాడు అంటే, కొండల తట్టు కన్నులెత్తి చూస్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా మీకు? రైట్? అంటే నువ్వు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తావు. ఇప్పుడు ఏం పంపిస్తున్నావు? ఎట్లా? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం గ్రహించాలి? ఎవరు నాకు ఇప్పుడు సహాయం చేయబోతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? అంటే గొప్ప గొప్ప వ్యక్తులందరూ మనుషుల మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడతా ఉన్నారు. మీరు చూడండి, మీరు బాగా గమనించండి. అర్థమవుతుందా మీకు? సో అంటే ఏంటి అని అంటే, మనసు ప్రశాంతంగా ఉండాలి అని అంటే అలా చేయాలి. అలా చేయగలిగినప్పుడే తప్పనిసరిగా చేయగలుగుతాం. అందుకే మీకు రాజనారాయణ కూడా ఒక ఆడియోలో చెప్తాడు, ఒక స్టోరీ చెప్తాడు. ఏం స్టోరీ చెప్తాడు? సముద్రం ఉంటది, సముద్రం దగ్గర ఒక పక్షి గుడ్లు పెట్టుకుని గూడు కట్టుకుని ఉంటది. సముద్రం అలలు వచ్చి పొంగిన తర్వాత ఆ పక్షి గుడ్లు సముద్రంలో కలిసిపోతాయి, వెళ్ళిపోయి అలల్లో. అవునా? ఆ పక్షి ఏడుస్తా ఉంటది అనమాట. ఏడుస్తా ఉండి సముద్రాన్ని అడుగుద్ది, నా గుడ్లు ఇచ్చేయి, నా గూడు ఇచ్చేయి అని అడుగుద్ది. అడిగితే సముద్రం ఎగతాళి చేస్తుంది, నేను తీసుకోవడమే తప్ప నాకు ఇవ్వడం తెలియదు అని చెప్పి. అప్పుడు ఆ పక్షి శపథం చేస్తుంది, ఏమనంటే, నేను నిన్ను ఎండగట్టయినా సరే నా గుడ్లు నేను తెచ్చుకుంటాను అని. రైట్? శపథం చేసి ఏడుస్తా ఉంటది. ఏడుస్తా ఉంటే అప్పుడు సముద్రం చెప్పుద్ది అనమాట, సరే నేను కూడా చూస్తాను, నువ్వు ఎట్లా ఎండగడతావు చూద్దాం అని చెప్పుద్ది. చెప్తే అప్పుడు ఆ పక్షి ఏం చేస్తుందనంటే, ఏడుస్తా వెళ్ళి దాని ముక్కుతోటి నీళ్లను పట్టుకొచ్చి బయటేస్తా ఉంటది సముద్రంలో నుంచి. సో ఇప్పుడు ఆ పక్షి కెపాసిటీ సరిపోద్దా సముద్రాన్ని ఎండగట్టడానికి? అవునా? సరిపోదు కదా. అది ఏడుస్తా దేవుడు ప్రేయర్ చేస్తా పని చేస్తా ఉంటది. అప్పుడు అది గరుడు పక్షి వింటది. ఈ డిస్కషన్ అంతా కూడా అక్కడికి వెళ్ళద్ది. గరుడు పక్షులు మామూలుగా పురాణాల ప్రకారం దేవుడు వాహనం కదా. అప్పుడు దానికి తెలిసి ఆ జాలి పడి వచ్చుద్ది అనమాట. వచ్చి ఆ పక్షి తరపున అడుగుద్ది సముద్రంని, ఏం అడుగుతుంది కదా, ఇచ్చేయచ్చు కదా, ఒకసారి ఎందుకు నువ్వు అంత అతి చేస్తున్నావు అని అడిగితే, నువ్వు వచ్చి కామెడీ షో చేయకి ఇక్కడ, నాకు ఒకసారి తీసుకుంటామే తప్ప ఇవ్వడం తెలియదు అని చెప్పుద్ది సముద్రం. చెప్తే అప్పుడు ఆ బాధ్యతని గరుడు పక్షి తీసుకుంటది అనమాట. అప్పుడు చెప్పుద్ది, ఏం చెప్పుద్ది అని అంటే, నువ్వు గనక దాని మాట వినకపోతే దాని తరపున నేను చేస్తా ఆ పని, నీకు తెలుసుగా నా కెపాసిటీ ఏంటో, నేను నిన్ను ఎండగొట్టేయగలను, మర్యాదగా ఇచ్చేయి, లేదనుకుంటే నేను నిన్ను ఎండగట్టి దాని గుడ్లు దానికి ఇప్పించేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చు. వార్నింగ్ ఇవ్వగానే సముద్రం ఏం చేస్తుంది అని అంటే, ఎందుకు వచ్చిన గొడవలే స్వామి అని చెప్పి ఆ గుడ్లు నేను దాన్ని తీసుకొచ్చి ఒడ్డున పడేస్తా. నరేన్ చెప్తాడనమాట, ఈ స్టోరీలో ఉన్న నీతి ఏంటంటే, నీ పోరాటం నువ్వు పోరాడితే నీ తరపున దేవుడే వచ్చి పనిచేస్తాడు, నువ్వు అనుకున్న పని నెరవేర్చడానికి. అది ఆ స్టోరీలో ఉన్న నీతి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన లీడర్లు అందరూ కూడా అదే చేశారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు 100% చేశారు. దేవుడు నా తరపున వచ్చి పోరాడతాడని నమ్మి చేశారు కాబట్టి అది జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? రైట్? సో అదే మీకు నిర్మలమైన మనసు ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు ఇలా నేను ఏం మీతో మాట్లాడి చెప్తున్నానో దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు ఏ పని అయినా చేయనియండి. మీరు కౌన్సిలింగ్ లేదా మీరు ఒక ఫాలో అప్ చేస్తున్నారు, ఫాలో అప్ చేసేటప్పుడు మనసులో అనుకోండి దేవుడితో, దేవుడా నేను ఇప్పుడు ఈ ఫాలో అప్ కాల్ చేస్తున్నాను, వాళ్ళు నా కాలు లిఫ్ట్ చేసేటట్టు చూడు, వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే ఆ సందేహాలను తీర్చగలిగే జ్ఞానం నాకు ఇయ్యి, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం వాళ్ళకి ఇవ్వు, అల్టిమేట్ గా అంతా సక్రమంగా జరిగేటట్టు చూడు, సో ఇంకా ఈ పని నీదే అని అంటాడు. అందుకే దావీదు చెప్తాడు, ఇంకో మాట కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే, యుద్ధం యెహోవాదే, ఆయనే యుద్ధం చేస్తున్నాడు, ఈ యుద్ధం నాది కాదు. అంటే యుద్ధాన్ని దేవుడికి అప్పచెప్పేస్తాడు, యుద్ధం చేసేవాడిని నేను కాదు, నువ్వే యుద్ధం చేస్తున్నావు, నువ్వు గెలుస్తావు అంతే.
అనని ఆ భారం మొత్తం దేవుడి మీద వేసేస్తాడు. అట్లా చాలా యుద్ధాలు గెలిచాడు ఆయన. అర్థమవుతుందా? అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్, దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తున్నా చేయాలి అని అంటే మీకేమైనా ఖర్చు అవుద్దా? లేకపోతే దేవుడు ఏమన్నా నీకు నేను చేయను, నేను బిజీగా ఉన్నాను, రేపు రా నా దగ్గరికి అని చెప్తాడా? ఇప్పుడు నేనన్నా చెప్తానేమో ఆ మాట, సార్ మీటింగ్ చేసి పెడతారంటే అయ్యో ఆ టైంలో ఒక మీటింగ్ ఉంది, వేరే ఇవాళ చేయలేని రేపు చేస్తానని చెప్తానేమో నేను. దేవుడు మీకు ఆ మాట కూడా చెప్పడు. అవునా కాదా? మీరు పిలిచిన వెంటనే బలుగుతాడు, ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి వచ్చేస్తాడు అంతే. అర్థమవుతుందా మీకు? అది మీరు కరెక్ట్ గా నమ్మాల, నమ్మి దాన్ని మీరు అప్లై చేయాలి. అలా అప్లై చేయగలిగితే, అలాంటి రిలేషన్షిప్ కనుక వస్తే తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. అర్థమవుతుందా? రైట్. సో అందుకని నిర్మలమైన మనసుతో మీరు పనిచేసినప్పుడు అది తప్పనిసరిగా ఫలితాలను ఇస్తుంది అని. ఆ నిర్మలమైన మనసు ఎలా తెచ్చుకోవాలో నేను చెప్పాను ఈవేళ మీకు. గొప్ప ఆలోచనలు ఉంటే బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది, నిజమే. రైట్. సో ఆ ఆలోచనలు ఎలా కలుగుతాయి, ఎవరు కలిగిస్తారు, ఎట్లా మీరు అడగాలి అనేది కూడా నేను చెప్పాను. నా గొప్ప గొప్ప ఆలోచనలు, ఈ ఆలోచనలు అమలుపరిచే శక్తి అని కూడా మీరు అనుక్షణం కనెక్ట్ అవ్వచ్చు దేవుడు. అర్థమవుతుందా? సో అలా గనక చేయగలిగితే డెఫినెట్ గా మీకు జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి వ్యక్తి అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఏమని అడుగుతారు? దేవుడా అదే వీళ్ళు అందరూ ఒకటే దగ్గర ఉంటారు కదా, ఒకటే దగ్గర పడుకుంటారు, ఒకటే దగ్గర ప్రేయర్ చేస్తుంటారు, ఒకటే తింటుంటారు, నీళ్ళు అవి తాగుతుంటారు, కలిసే తిరుగుతుంటారు. అవునా? నువ్వు వచ్చి పిలిస్తేనేమో చచ్చిపోయినోడు లెగిసిరా అంటే వస్తున్నాడు, గుడ్డాయన దగ్గరికి వెళ్ళి కళ్ళు వస్తాయి నీకంటే వస్తున్నాయి. మరి మేము వెళ్ళి అట్ట పిలిస్తే వాళ్ళు ఎందుకు రావట్లేదు? మేము వెళ్ళి అలా అంటే వాళ్ళకి ఎందుకు అవి జరగడం లేదు? మనందరం ఒకే ప్రేయర్ చేస్తున్నాం కదా, మనందరం ఒకటే తింటున్నాం కదా, ఒకటే తాగుతున్నాం కదా అని అడుగుతారు. అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, మీరేమో మీ సొంత శక్తిని నమ్ముకుంటున్నారు, నేనేమో దైవ శక్తిని నమ్ముకుంటున్నాను. నేను పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నా తరపున దేవుడు పని చేస్తున్నాడు. నేను ఈ పనులన్నీ నా తండ్రి పేరట చేస్తున్నాను, నా సొంతంగా నేను చేయడంలా అని చెప్తాడు. సీక్రెట్ అది అని చెప్తాడు. అర్థమవుతుందా మీకు? రైట్. అంటే ఏమి నేర్పిస్తున్నాడు అక్కడ శిష్యులకి? మీరు నన్ను చూస్తున్నారు, నేను దేవుణ్ణి చూస్తున్నాను, మీరు కూడా దేవుణ్ణే చూడండి, మీరు కూడా ఆయన్నే అడగండి, ఆయన పేరు మీద చేయండి, ఇది ఖచ్చితంగా జరిగి తీరుద్ది అని, ఖచ్చితంగా అవుద్దని చెప్తాడు. అర్థమవుతుందా మీకు? రైట్. అయితే ఇంకొక మాట చెప్తాడు, ఏమనంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కూడా నా ద్వారానే వెళ్ళాలని చెప్తాడు. స్విచ్ ఎవరంటే నేనే, బట్ సాకెట్ పవర్ సప్లై ఎవరంటే దేవుడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకెళ్ళి మీరు సాకెట్ లో పెడితే స్విచ్ అయిపోతే ఛార్జింగ్ అవ్వదు. అంటే లక్షణాలు, ఇప్పుడు నేను ఎలాగుంటున్నాను, నా అలవాట్లు ఏమున్నాయి, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా భయాన్ని జయించాను, నేను ఎలా బద్ధకాన్ని జయించాను, నేను ఎలా ఆందోళన జయించాను, అవన్నీ మీకు చెప్తున్నా నేను. ఆ ప్రాక్టీస్ మాత్రం మీరు అదే చేయాలి. నా ద్వారా వెళ్ళడం అంటే అదే, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి, నేను ఎలా అడుగుతున్నానో మీరు కూడా అలా అడగాలి, అదంతా నన్ను చూసి కాపీ కొట్టాలి. కానీ మీకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు? నాలాంటి ఓకే ఆలోచనలు, నాలాంటి అలవాట్లే, నాలాగా ఆలోచించడం అనేది మీరు చేయగలిగితే మీకు పైనుంచే పవర్ వస్తుందని చెప్తున్నాడు. మీరు ఆసక్తినే నమ్మండి అని చెప్తున్నాడు. అది అంటే ఏం చేస్తున్నాడంటే పవర్ బ్యాంక్ కి సెల్ ఫోన్ కనెక్ట్ చేయట్లేదు, మెయిన్ సప్లైకి సెల్ ఫోన్ కనెక్ట్ చేస్తున్నాడు. ఇంకా అప్పుడు ఎన్నిసార్లు అయినా ఛార్జింగ్ అవుతుంది కదా. పవర్ బ్యాంక్ తో కనెక్ట్ చేస్తే ఆ పవర్ బ్యాంక్ ఖాళీ అయ్యేదాకా ఛార్జింగ్ అవుతుంది, తర్వాత అవ్వదు. అర్థమవుతుందా మీకు? రైట్. సో దట్ ఏంటి అని అంటే ఇంటిమేట్ రిలేషన్షిప్, మీకు కంటికి కనబడని ఒక శక్తి ఉంది. అవునా? రైట్. దాంతో గనక మీరు అనుసంధానం అయి ఉంటే, మీ సెల్ ఫోను ఎప్పుడు రీఛార్జ్ అవుతూనే ఉండాలి అని అంటే సప్లైకి కనెక్ట్ అవ్వాలి, మెయిన్స్ ఆన్ చేయాలి, అప్పుడు అది రీఛార్జ్ అవుతూనే ఉంటది.
ఎప్పుడైతే బ్యాటరీ బాగుంటుందో మీరు ఫేస్బుక్ చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు, వాట్సాప్ చూడొచ్చు, ఫోన్ కాల్స్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒకసారి బ్యాటరీ ఖాళీ అయిపోయింది అనుకోండి, మీ ఫోన్ ఎంత మంచిదైనా అది పనిచేయదు. సో ఇప్పుడు ఈ రోజు నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు అనుక్షణం రీఛార్జ్ అవ్వండి, అనుక్షణం మీరు బలాన్ని పొందుతానే ఉండండి. మీరు ఇంటర్నల్ గా ఆ పని చేస్తే ఎక్స్టర్నల్ గా మీరు చేసే పనులన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతాయి. అర్థమవుతుందా మీకు? రీఛార్జ్ చేయడం అనేది అనుక్షణం జరుగుతూనే ఉండాలి. అప్పుడు మీ సెల్ ఫోన్ స్క్రీన్ మీద మీరు ఏది కావాలనుకుంటే అది వచ్చి కూర్చుంటుంది. అదే విషయాన్ని లీడర్లు అందరూ చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? రైట్. సో అలా గనక మీరు చేయగలిగితే డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, సమస్య లేదు. అర్థమైందా? దేవుడేమో ఇప్పుడు ప్రసాద్ సారం చేస్తా మీకు చేయనని చెప్పట్లే, సత్యమూర్తికి చేస్తా, లేదా బేబీ గారికి చేస్తా, సత్యవేదం గారికి చేస్తా, మీకు నేను చేయనని ఏం చెప్పట్లే. అందరం ఒకటే, అందరిని పిలుస్తున్నాడు రండి రండి అని. అవునా? ఇన్విటేషన్ అందరికి ఉంది. రైట్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, మీరు అనుకున్న ప్రతిదీ జరుగుద్ది. అర్థమవుతుందా? అనుక్షణం రీఛార్జ్ అవ్వండి, మీకు అది బాగా తెలియాలి. అయితే డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు ఆ పుస్తకంలో మీకు అర్థం చేసుకోవడానికి అవసరమైన కంటెంట్ దొరుకుతుంది. అందులో ఉన్నదాన్ని మీరు ప్రాక్టికల్ గా ఎలా చేస్తే మీరు అంత పవర్ఫుల్ గా అవుతారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను, అందువల్లే నేను అంత ప్రశాంతంగా ఉంటా, అందువల్లే నేను దేన్నైనా డీల్ చేస్తాను. నా నమ్మకం ఒకటే, నేను ఏ పనైనా చేస్తా. నేను ఇది చేయలేను, అది అవ్వదు, ఇది కాదు, ఇలాంటి థాట్స్ ఏమి నా మైండ్ లో ఉండవు. చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఎందుకంటే చెప్పాక మీకు యుద్ధం దేవుడిదే. అర్థమవుతుందా? గెలుస్తాడు ఆయన, మనం గెలుస్తాం, దాట్స్ ఆల్. ఇంకా దాంట్లో ఏముంది అందులో? అర్థమవుతుందా మీకు? రైట్. సో ఇలాంటి ఆలోచన విధానం మీకు ఉండాలి. అలా మీరు గనక చేయగలిగితే మీ సక్సెస్ ని మనుషులు ఆపడం వాళ్ళ వల్ల కాదు. అర్థమైందా? మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, జరిగి తీరదు. ఓకే, ఇప్పుడు అంతా మీ చేతిలోనే ఉంది, మీకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, అమలు చేయాల్సింది మీరే. అర్థమవుతుందా మీకు? అది రైట్. ఇవి సీక్రెట్స్. మీరు ఆ పుస్తకంలో చదువుతున్నవి ఇవే, ఇంకా ముందు ముందు రోజులంతా మీకు ఇవే వస్తాయి. అర్థమైందా? సాక్రిఫైస్ చేయాల్సింది ఏంటంటే, మనకు కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి. ఉదయాన్నే నిద్రలేవాలమ్మో ఎవరు లేస్తారు, అది అసౌకర్యమే, దాన్ని మీరు సాక్రిఫైస్ చేయాలి. రోజు బుక్ చదవాలి, ఎవరు చదువుతారు? మరి మీరు ఖచ్చితంగా అలాంటి దాన్ని సాక్రిఫైస్ చేయాలి, చదవాలి. ఉదయాన్నే మార్నింగ్ మిరాకిల్ వీడియో ఆన్ చేయాలి, అమ్మో నాయనో ఎందుకు లేసే కదా, అది కూడా అవలక్షణమే, దాన్ని కూడా సాక్రిఫైస్ చేయాలి, సరి చేయాలి. ఇప్పుడు అది టెస్ట్ మనకి. ఈ చిన్న చిన్న విషయాల్లో నువ్వు గెలవగలవా లేదా అనే అనుక్షణం టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే గేమ్ ఈజ్ ఓవర్. ఆ టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అవుతుంటే, ఆ టెస్ట్ లో నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు అప్పుడు దాకా నీ మీద టెస్టే జరుగుతుంటుంది. అంతే. వదిలేయాల్సిన అవలక్షణాలు ఇవే. అమ్మ రోజు వెళ్ళి ఒకళ్ళ దగ్గర కూర్చునే ప్లాన్ చెప్పి రావాలా? చెప్పు రావాలి. చెప్తే జరుగుద్దని చెప్పినప్పుడు ఇంకా ఎందుకు చేయరు? అది మార్చాలి. సాక్రిఫైస్ చేయాల్సింది ఇవే, భయాన్ని, ఆందోళనని, ఓకే, పని చేయలేని తనాన్ని వదిలిపెట్టాలి. ఆ లక్షణాలను వదిలేస్తే మిగతా అన్ని ఖచ్చితంగా జరుగుతాయి. జరగడం కుండా ఉండడం అనేది ఏమీ లేదు. అంతే, వెరీ సింపుల్. మీరందరూ అలా చేయగలరు. ఆ ఆశతోనే పొద్దున్నే లేచి మీరు ఈ పుస్తకాలు చదువుతున్నారు. అవునా? అది తప్పనిసరిగా నెరవేరుతుంది. చేయాల్సింది ఏంటంటే యాక్షన్. ఇప్పుడు ఆ యాక్షన్ జరిగితే రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి జరుగుతుంది. ఓకేనా? ఓకే, రైట్. బ్యాక్ టు ద హోస్ట్. యా